యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మాయి గారికి 16 రోజుల పండుగ జరిపించాలని అక్కయ్య గారు కొంచెం ఆలస్యంగా చెప్పారు. ఇది అప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రాం పంతులు గారు, అందుకే హడావుడిగా జరిపించాల్సి వస్తుంది. ఏదన్నా సమస్య? సమస్య ఏం లేదండి. 16 రోజుల పండుగ ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు జరిపించకూడదు. ముందు వధూవరుల జాతకాలు పరిశీలించాలి. ఇద్దరి జాతకాలు సరిపోతేనే అప్పుడు 16 రోజుల పండుగ జరిపించాలి. మరి రాజు రూపల జాతకాలు పరిశీలించారా పంతులు గారు? నిన్న రాత్రే పరిశీలించానమ్మా. వారి జాతకాలు కలిసాయా? ఇప్పుడు ఈ ఫంక్షన్ జరిపించొచ్చా? జాతకాలు కలిసాయా అంటే పంతులు గారు ఇప్పుడు ఖచ్చితంగా జాతకాలు కలవలేదనే చెప్తారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్తారు. అప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. ఏంటి పంతులు గారు, ఇంతకీ వాళ్ళ జాతకాలు కలిసాయా లేదా? వాళ్ళ జాతకాలకేంటమ్మా, బ్రహ్మాండంగా ఉన్నాయి. శివపార్వతుల జాతకాల్లా అద్భుతంగా కలిశాయి. ఈ రోజు 16 రోజుల పండుగ జరిపిస్తే ఇక ఏ శక్తి కూడా వాళ్ళని విడదీయలేదు. ఈ ఇంట్లో అందరికీ అంతా మంచి జరుగుతుంది. అసలు ఫంక్షన్ జరిగితే కదా వాళ్ళకి మంచి జరిగేది. వాళ్ళని ఒకళ్ళు విడదీసేదేంటి? వాళ్ళసలు భార్యాభర్తలైతే కదా ఈ రోజే నిజం తెలుస్తుంది. ఇదేంటి పంతులు గారు సడన్గా ప్లేట్ ఫిరాయించేశారు? ఫంక్షన్ జరగకుండా చూస్తానని రాత్రి నాకు మాట ఇచ్చారు కదా, ఇంతలో ఏమైంది? తన మనసు ఎందుకు మార్చుకున్నారు? అయ్యో పంతులు గారు, నా కొంప ముంచేశారు కదండి. పంతులు గారు, మీరిచ్చిన లిస్టు ప్రకారం పూజా సామాగ్రి అంతా తెప్పించాను. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగేనమ్మా. అమ్మ రూపా, పంతులు గారు కూడా వచ్చేశారు. ముహూర్తానికి టైం అవుతోంది. నీ రూమ్లో పూలున్నాయి, వెళ్ళి పెట్టుకుని రామ్మా. అలాగే పిన్ని. రా పింకీ. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి పంతులు గారు ఇది? రాత్రి నాకు మాట ఇచ్చి కూడా తప్పారు. మాటిచ్చాను గాని రాత్రంతా మథన పడుతూనే ఉన్నాను. ఇలాంటి శుభకార్యాల్లో అబద్ధం చెప్తే పాపం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకే తప్పక నిజం చెప్పాను రాజు. నీకు కలిగించిన ఇబ్బందికి క్షమతవ్యుణ్ణి. ఏంటి రాజు, పంతులు గారు ఏమడుగుతున్నారు? ఏం లేదు చిన్న. సరే, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగే చిన్న. పంతులు గారు, చెప్పు రేణుక. ఇగో ఫంక్షన్ స్టార్ట్ అయిందా? మళ్ళా రాజు రూపాలకు పెళ్లి కాలేదని అందరూ తెలిసిపోయిందా? ఇంకా ఫంక్షన్ మొదలవ్వలేదు రేణుక. ఫంక్షన్ మొదలవ్వకుండానే నిజాలెలా బయటకొస్తాయి? టెన్షన్ పడకు, కొంచెం ఓపిక పట్టు. నిజం తెలియగానే మొదటి ఫోన్ నీకే చేస్తాను, సరేనా? సరే. మళ్ళా చూడు, ఫంక్షన్లో బిజీగా ఉంటాను. పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఓకేనా? ఉంటా. చెప్పండి అమ్మాయి గారు. మీకు థ్యాంక్స్ చెప్దామని కాల్ చేశానండి. నా రిక్వెస్ట్ని కాదనకుండా నల్లపూసల కార్యక్రమం జరిపిస్తున్నారు. ఒక మంచి పనిని నేనెలా కాదనగలను అమ్మాయి గారు? కానీ రాజు ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదని ఎందుకన్నాడో నాకు అర్థం కావటం లేదు. జాతకాలు కుదరలేదని అబద్ధం ఆడడానికి నాకు మనసు రాలేదు. నిజానికి మీ ఇద్దరివి అద్భుతమైన జాతకాలు మరి. ఇంతలో మీరే ఫోన్ చేసి ఫంక్షన్ జరిపించాలి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాను. అయినా ఫంక్షన్ ఒకరు వద్దంటే ఆగదు, ఇంకొకరు కావాలంటే జరగదు. అంతా దైవ నిర్ణయం అమ్మా. మనం నిమిత్తమాత్రులమే.
ఏదేమైనా కార్యక్రమం ఆగకుండా జరుగుతుంది. అదే సంతోషం. ఉంటాను పంతులు గారు. మంచిదమ్మా. ఏంటమ్మాయి గారు మీరు చేసిన పని? రాత్రి పంతులు గారికి ఫోన్ చేసి ఫంక్షన్ జరిపించమని చెప్పారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? అది కాదు రాజు. ఏది కాదు అమ్మాయి గారు, మనిద్దరికి పెళ్ళే కాలేదు. పెళ్లి కాని వాళ్ళు 16 రోజుల ఫంక్షన్ జరుపుకోకూడదు. అలాంటిది మీరు అలా పంతులు గారికి ఎందుకు చెప్పారు? అసలు ఏం జరుగుతుంది అమ్మాయి గారు? మీ మనసులో మీరేమనుకుంటున్నారు? ఏంటి అమ్మాయి గారు మాట్లాడరు? ఆ రోజు మ్యారేజ్ సర్టిఫికేట్ మీద సంతకం పెట్టించుకున్నారు. మీ అత్తయ్య గారు శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు అప్పుడు అడ్డుపడలేదు. ఈరోజు కావాలని మరి ఈ ఫంక్షన్ జరిపిస్తున్నారు. ఒకవైపు నేను ఈ ఇబ్బందుల్లో నుంచి ఎలా బయటపడాలరా భగవంతుడా అని టెన్షన్ పడుతూ ఉంటే మీరు ఇలా చేయడం ఏంటి? నిజం చెప్పడానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో మీకు తెలుసా? మనకు పెళ్లి కాలేదన్న విషయం చెప్పి మిమ్మల్ని పెద్దయ్య గారికి అప్పచెబుదామని నేను చూస్తుంటే మీరు సమస్యని మరింత క్రిటికల్గా మారుస్తున్నారు. ఎందుకు? సారీ రాజు, నేనేం కావాలని చేయలేదు. నువ్వు పంతులు గారితో ఫంక్షన్ జరిపించొద్దని చెప్తున్న విషయం మా అత్తయ్య చాటుగా వినింది. ఆవిడకి అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి పెద్ద గొడవ చేసి నిన్ను అందరి ముందు అవమానించాలన్నది ఆవిడ ఉద్దేశం. అంతేకాదు, ఇమీడియట్గా దీపక్తో నా పెళ్లి జరిపించాలని కుట్ర చేస్తుంది రాజు. పిన్ని ద్వారా నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పంతులు గారిని రిక్వెస్ట్ చేశాను. అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు. రాత్రి నేను అలా చేయకపోతే ఈ పూట మన ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. మరి ఆ విషయం నాకు రాత్రి చెప్పుండాలి కదా అమ్మాయి గారు. ఏ విషయం చెప్పాలరా నీకు? ఏ విషయం చెప్పాలి నీకు? ఎందుకు రూపతో అంత కోపంగా మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? నువ్వు కోప్పడేంత తప్పు నా కూతురేం చేసింది? ఈ రోజు ఇంట్లో 16 రోజుల పండుగ జరుగుతుందనే జ్ఞానం కూడా లేకుండా కట్టుకున్న భార్యతో గొడవ పడుతున్నావా? ఒకరినొకరు ఇష్టపడి మమ్మల్ని కాదనుకుని పెళ్లి చేసుకున్నారుగా. పెళ్ళై 16 రోజులు కాకుండానే తన మీద ఇష్టం పోయిందా, లేక అప్పుడే మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసాయా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అదేం లేదు నాన్న, మీరు అనుకుంటున్నట్టు మా మధ్య గొడవలేం లేవు. ఇది చాలా చిన్న విషయం. అవును పెద్దయ్య, ఇది ఒక చిన్న తీపి తగద అంతే. భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి కదా అన్నయ్య. మనం చూసి చూన్నట్టు వదిలేస్తే వాళ్లే సర్దుకుపోతారు. సరే త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చేయండి. రే రాజు, నువ్వు రూపమెళ్ళు నల్ల పూసలు వెయ్యలేవు. అది నీ వల్ల కాని పని. ఈ రోజుతో మీ ఇద్దరి బండారం బట్టబయలైపోతుంది. మీ ఇద్దరికీ పెళ్ళయ్యిందో లేదో అందరికీ తెలిసిపోతుంది.
ఈ పసుపు కొమ్ములు అమ్మాయి మెళ్ళలో వేసి ఆ మంగళసూత్రాన్ని ఇవ్వండి. ఈ పూసలకి దారం ఎక్కించండి. కూర్చోండమ్మా. బాబు, మీరు అక్షింతలు తీసుకోండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అయం ముహూర్తస్సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. మాంగళ్యధారణ ఎంత పవిత్రమో నల్లపూసలు మార్చడం కూడా అంతే పవిత్రమైంది. భర్త తన స్వహస్తాలతో భార్య మెడలో ఈ నల్లపూసల్ని ధరింపజేస్తే వారి బంధం మరింత దృఢం అవుతుంది, శాశ్వతం అవుతుంది, 7 జన్మలు వర్ధిల్లుతుంది. ఓం పద్మే స్థితాం పద్మోర్నాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తో వృక్షోదబిల్వః. బాబురాజు, ఈ నల్లపూసల్ని మీ భార్య మెడలో వేయనాయనా. వీడింత టెన్షన్ పడుతున్నాడంటే నా అనుమానం నిజమే అయ్యుంటుంది. ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? తొందరగా వెయ్యి. వీడు వెయ్యలేడు. ఎందుకంటే వీళ్ళకసలు పెళ్ళే కాలేదు కదా. ఏంటి రాజు ఆలోచిస్తున్నావు? ఏంటి చంద్ర ఆలస్యం? పంతులు గారు చెప్పించేయమను. ఈ కార్యక్రమం త్వరగా పూర్తయితే అవతల నాకు చాలా పనులున్నాయి. సారీ పెద్దయ్య, నన్ను క్షమించండి. నేను మీకు విషయం చెప్పాలి. రాజేంటి ఇలా చేస్తున్నాడు? కుంపతీసి ఇప్పుడు నాన్నకి నిజం చెప్పేస్తాడా? అమ్మయ్యా, ఎలాగైతేనే రాజు నోరు విప్పుతున్నాడు. వాళ్ళకి పెళ్లి కాలేదనే విషయాన్ని నా తమ్ముడికి చెప్పడానికి డిసైడ్ అయ్యాడు. పరాయి ఆడదాని మెళ్ళో నల్లపూసలు వెయ్యడం అంటే తమాషానా? అలా చేస్తే ఆ ఆడపిల్ల తన భార్యని మగాడు ఒప్పుకున్నట్టే. ఏంటి నువ్వు నాకు చెప్పేది? ఒకవైపు ఫంక్షన్ జరుగుతుంటే చేయాల్సిన ముఖ్యమైన పని ఆపి ఈ ముచ్చట్లేంటి? పవిత్రమైన శుభకార్యం అంటే నీకంత అవహేళనగా ఉందేమో. నీకు పద్ధతులు సాంప్రదాయాలు తెలియదేమో. అది కాదు పెద్దయ్య, నేను చెప్పేది ఒకసారి వినండి పెద్దయ్య. నిన్నటి నుంచి నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. నాకు ఈ విషయం చెప్పడానికి నీకు ఇంకా సమయం దొరకలేదా? ఇప్పుడు అందరి ముందు ఈ డిస్కషన్ ఏంటి? తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడంట కదా. నాతో వాడికి ముఖ్యమైన విషయాలు ఏముంటాయి? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. అది కాదు పెద్దయ్య, ఈ నల్లపూ వెళ్ళమన్నా
శుభం. బాబు, పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని పెద్దయ్య గారి మూలంగా కరెక్ట్ టైంలో అమ్మాయి మెడలో వేశావు. ఇంతకన్నా శుభసూచకం ఏముంది? ఇక మీకంతా మంచే జరుగుతుంది. మీ భార్యాభర్తల బంధాన్ని ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి విడదీయలేదు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడాలనుకుంటే రా. ఏంటి మమ్మీ ఇది? మనం అనుకున్నదేంటి, జరుగుతుందేంటి? నాకు మైండ్ ఏం పనిచేయట్లేదురా. కాసేపు మాట్లాడుకో. పెద్దయ్య గారింట్లో ఏం జరుగుతుందో ఏందో ఏం అర్థమైతలే. ఈ పాటిక 16 రోజుల పండుగలో రచ్చ రచ్చ జరుగుండాలే. గా రాజుకు రూపకు పెండ్లి జరగలేదని తెలిసి ఉండాలే. అసలు అక్కడ ఏం జరుగుతుందో విజయాంబిక గారు ఒక్క ముక్కైనా చెప్పాలి కదా. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకపోతే నాకు పిచ్చెక్కేటట్టుంది. వెంటనే వాళ్ళకు ఫోన్ చేసి విషయం ఏందో తెలుసుకోవాలా. ఇదొకటి చెప్పు రేణుకా. ఇగో గడేం జరుగుతుందో మీరేం చెప్పకుంటే నేను టెన్షన్ పడి చావాలనా? గా ఫంక్షన్లో ఏం జరిగింది? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు కాదని తెలిసిందా లేదా? ఏమీ తెలియలేదు. కానీ రాజు మాత్రం రూప మెళ్ళో నల్ల పూసలు వేసేశాడు. ఏంది? అమ్మాయి గారి మెడలో రాజు నల్ల పూసలు వేసేసిండా? అంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది నిజమేనా? వాళ్ళిద్దరిని విడిదీయడం కష్టం కదా మళ్ళా. టెన్షన్ పడకు రేణుక. ఆ నల్ల పూసల గొలుసు వాడు కావాలని రూప మెళ్ళో వేయలేదు. తమ్ముడు వల్ల అనుకోకుండా రూప మెళ్ళో పడిందంతే. రాజు తప్పించుకోవడానికి ట్రై చేశాడు గాని కుదరలేదు. అందువల్ల వాళ్ల పెళ్లి జరిగిందా లేదా అన్న విషయం క్లారిటీగా చెప్పలేదు. గా అమ్మాయి గారికి అదృష్టం అలా కలిసొచ్చిందన్నమాట. అవును, వాళ్ళ అదృష్టం అలా ఉంది, మన దురదృష్టం ఇలా ఉంది. మరిప్పుడు ఏం చేద్దామంటారు? నేను దాని గురించి ఆలోచిస్తున్నాను రేణుక. సరే మళ్ళా ఆలోచించుండ్రి. ఏదన్నా యాదికొస్తే జర నాకు కూడా చెప్పుండ్రి. సరే ఉంటా మళ్ళా. యా షూర్ సార్. థ్యాంక్ యూ. దీపక్, మావయ్య, రేపు సరిగ్గా 10 నామినేషన్ దాఖలు చేయడానికి మనం బయలుదేరాలి. సరే మావయ్య, నేను ఆ ఏర్పాట్లు చూస్తాను. నాన్న, మీరు రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కూటమనేదే లేదు. ప్రజా అభిమానంతో ప్రతి ఎలక్షన్లోనూ గెలుస్తూనే ఉన్నారు. ఈసారి కూడా మీరు ఖచ్చితంగా గెలుస్తారు నాన్న. గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దయ్య, ఈసారి ఎలక్షన్స్లో కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని, మీ గెలుపుకు కృషి చేయాలని ఆశపడ్డాను పెద్దయ్య. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. నేను ఆ అమ్మాయి గారు ఎక్కడున్నా సరే మీ విజయాన్ని, సంతోషాన్నే కోరుకుంటాం పెద్దయ్య. వెళ్ళొస్తాం పెద్దయ్య. వెళ్ళొస్తాం నాన్న. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటం ఏం బాగాలేదు రాజు. ఓ 2 రోజులుండి వెళ్ళండి. లేచినమ్మగారు, 16 రోజుల పండుగ జరిపిస్తానని మర్యాదగా పిలిచారు, జరిపించారు. మీ మర్యాదని మీరు నిలబెట్టుకున్నప్పుడు మా మర్యాదను కూడా మేము నిలబెట్టుకోవాలి కదా. మీరంతా ఎలక్షన్స్ హడావుడిలో ఉండగా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం నాకు ఇష్టం లేదు. మేం బయలుదేరతాం. వెళ్ళిపోతున్నారేంటి? వీళ్ళకి పెళ్ళయిందో పెళ్లి కాలేదో అని ఎలా రుజువు చేసేది? జాగ్రత్త రాజు,
జాగ్రత్తమ్మా. చా, ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది? వాళ్ళు మొగుడు పెళ్ళాలి కాదని ప్రూవ్ చేయలేకపోయాం. చకచక కార్యక్రమం జరిపించుకొని దర్జాగా వెళ్ళిపోతున్నారు. మనం నూరెళ్ళ పెట్టుకొని చూడాల్సి వస్తుంది. ఇటు చూస్తే మావయ్య నామినేషన్ వేస్తానంటున్నాడు. మావయ్య నామినేషన్ వేస్తే ఇంకో 5 ఏళ్ల వరకు మనం చేయగలిగేది ఏమీ ఉండదు. ఇక రాజకీయాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మీ మావయ్య చేత నామినేషన్ వేయించకుండా నీ చేత నామినేషన్ వేయించడానికి ఒక ప్లాన్ ఆలోచించాన్రా. ఏంటి మమ్మీ? అర్జెంటుగా ఒక ఓల్డ్ కపుల్ని కలవాలి. వరల్డ్ కప్లా? ఎవరు మమ్మీ వాళ్ళు?